ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 9 శ్లోకము 28ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తనకే సర్వం అర్పించిన వారికి కలిగే అత్యున్నత ఫలితమేమిటో స్పష్టంగా వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జున, నీవు చేసే ప్రతి పనిని, దాని ఫలితాన్ని నాకు అర్పించడం ద్వారా మంచి చెడు అనే కర్మ బంధనాల నుండి పూర్తిగా విముక్తుడవవుతావు. కర్మ ఫలాలను త్యాగం చెయ్యడమే నిజమైన సన్యాస యోగం. ఈ యోగంలో స్థిరమైన మనస్సుతో ఉండి విముక్తి పొందినవాడవై అంతిమంగా నన్నే చేరుకుంటావు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, భగవంతుడు మనకొక గొప్ప భరోసా ఇస్తున్నాడు. మనం చేసే పనుల వల్ల వచ్చే సుఖదుఖాలకు అతీతంగా ఎలా జీవించాలో ఆయన మార్గం చూపుతున్నారు. సర్వం ఆయనకే అర్పించినప్పుడు మనస్సు తేలికపడుతుంది. ఫలితాల గురించిన ఆందోళన, భయం తొలగిపోతాయి. ఇదే నిజమైన స్వేచ్ఛ, ఇదే నిజమైన శాంతి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం ఉద్యోగంలో ఒక పని చేసినప్పుడు, ఈ పనిని నేను భగవంతుని సేవగా చేస్తున్నాను, ఫలితం ఆయన ఇష్టం అని అనుకోవాలి. పరీక్షలు రాసే విద్యార్థులు, నా శ్రమ నేను చేశాను, ఫలితం దైవాధీనం అని భావించాలి. ఇలా చెయ్యడం వల్ల విజయం వస్తే గర్వం, అపజయం వస్తే నిరాశ మనల్ని బాధించవు. ప్రతి పని ఒక ప్రార్థనగా మారుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.